చేయండి, విచారణ ఎదుర్కోండి ధైర్యంగా. రైట్, ఎందుకు చేయలేకపోతున్నారు? మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు అమరేందర్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన మాటలో విందాం. అమరేందర్ గారు, దిలీపాచారి గారు చాలా పెద్ద ఆరోపణలు, నమస్కారం, చాలా పెద్ద ఆరోపణలు చేస్తా ఉన్నారు మీపై. నమస్కారం. 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 ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఏదో ఆరోపణలు చేసిండ్రు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిండ్రు. ఈ రెండు, ఈ ఏది కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆచార్య గారు ఏం చెప్తారంటే, ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది, మేం కాదు వాళ్ళు చేయాలంటారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని శాఖలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒకవేళ చెప్తే ప్రభుత్వంలో అయితే వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఆరోపణలు ఇవన్నీ చేసినప్పుడు బయట పెట్టాలి కదా. ఇంతకు ముందు కూడా వీళ్ళు బీజేపీ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఈ కుంభకోణాలు, ఈ వ్యవస్థ అనేది ఈ రోజు తోటి స్టార్ట్ కాలేదండి. ఇది ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి మీద బోఫర్స్ కుంభకోణం, ఆ బోఫర్స్ కుంభకోణం మీద కూడా చిన్న రోడ్ల పంచాదో లేకపోతే ఇంకా కాల్వల పంచాదో లేకపోతే దేని పంచాది కాదండి. ఈ దేశ రక్షణకు సంబంధించినటువంటి ఈ ఆయుధాలని కొనుగోలు చేసే విషయంలో వేల కోట్ల రూపాయలు ఆనాడే రాజీవ్ గాంధీ గారు చేతులు మారినాయి, స్విస్ బ్యాంక్ లో పెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చినాయి. దాన్ని ఎన్నో రోజులు నానబెట్టారు. అదే విధంగా 2G స్పెక్ట్రమ్, అదే టెలికాం డిపార్ట్మెంట్ లో ఇలా భారతీయ టెలికాం సంస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి సంస్థను వేలం పెట్టి దాంట్లో వేల కోట్ల రాజా గారు మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కుంభకోణాలు జరిగినాయండి. గడ్డి కుంభకోణాలు వీళ్ళ దాంట్లోనే జరిగినాయండి. వీళ్ళ జరగంది ఎప్పుడండి? ఇలా కొత్తగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నది ఏమి అది కాదు. ఎందుకంటే వీళ్ళకు కూడా ఏమో గురిగింజనట, కింద గురితారు కదట, గురిగింజ ఉంటారట, కింద బీజేపీ వాళ్ళు చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఆ రోజు కర్ణాటకలో వీళ్ళ పార్టీ మామూలుగా ఉన్న సందర్భంలో కర్ణాటకలో ఉన్నటువంటి ఒక మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి సోదరులు ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ ని చైనా దేశానికి తరలిస్తుంటే ఆ రోజు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి కేంద్రంలో వీళ్ళకి కావాల్సిన అవసరాల కోసం బీజేపీ వాడుకుంది నిజం కాదా? వీళ్ళు పెద్ద నీతులు చెప్తారు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడుగుతందుకు అప్పుడున్నటువంటి కీర్తిశేషులు బంగారు లక్ష్మణ్ గారు డబ్బులు రెడీ తీసుకున్నారు. అది కాదా? వీళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళతోటి ఊదు కాలేదు, పీరు లేవదండి. వీళ్ళ ప్రశ్నలన్నీ అట్నే ఉంటాయి. మేము గతంలో కూడా మా మీద చాలా ఆరోపణలు చేసిండు రేవంత్ రెడ్డి, చాలా. ఎందుకంటే ఆయన మొదటి ముద్దాయి, డబ్బుల సంచులతోటి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వ్యక్తి కూడా ఆరోపణలు చేస్తే కూడా ఈ తెలంగాణ సమాజం కొంచెం అక్కడక్కడ జరిగింది కాబట్టి ఈ స్థితికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కామ్లతో పాటు హైడ్రాలో ఏమన్నారు? ఆయన వచ్చిండు, మంత్రి గారు వచ్చిండ్రు 30,000 కోట్లతో అన్నాడు. ఇంకో మంత్రి గారు వచ్చిండు 70,000 కోట్లతో అన్నాడు. ఇంకో ఆయన వచ్చిండు 1,00,000 కోట్లతో అన్నాడు. ఇంకో ఆయన వచ్చిండు 1,50,000 కోట్లు అన్నాడు. ఎందుకన్నారు తెలుసా అండి? మళ్ళీ ఏమంటారో నాకు తెలియదు కానీ ఆ ప్రియాంక గాంధీ భర్త ఉన్నాడు గారు రాబర్ట్ వాద్రా, ఆయన హైదరాబాద్కు వచ్చి ఇక మొత్తం మూటా ముల్లె చదువుకుందామని చెప్పి మొత్తం ఈ దేశంలోనే అత్యధిక పెద్ద కుంభకోణం మా మామ చేస్తే అదైండు, నేను ఇంకా పెద్ద చేయాలని చెప్పి హైదరాబాద్కు వచ్చి ఒప్పందాలు చేసుకొని ఆయన కానుకలుగా ఇద్దామని రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చిందండి. అమరేందర్ గారు, అయితే ఇదే సందర్భంలో అమరేందర్ గారు ఇందాక దిలీపాచారి గారు చాలా క్లియర్ గా అడిగారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టుకోరు అని చెప్పేసి మీసాలు మేలేసి మరీ అసెంబ్లీలో చెప్తా ఉంటే ఇలా కేసులు పెడితేనేమో ఎందుకు వీళ్ళు ఇట్లా స్టేలు తెచ్చుకుంటున్నారు అనేటువంటి మాట అడుగుతా ఉన్నారు. బీజేపీ పార్టీ అదే అడుగుతారు. భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మీరేమైనా కేసులు ఉంటే ప్రూఫ్లు చూపెట్టి చేయండి. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారండి, నా ఇంటికాడికి అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేసిందని కోర్టును అడుగుతాం కదా. నేను తప్పు అయినప్పుడు అరెస్ట్ చేయలే, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని స్టే చేయాలి కదా కోర్టు. నాకు వీళ్ళ మీద నమ్మకాలు లేవు కదా, ప్రభుత్వం మీద చట్టాల మీద నమ్మకాలు ఉన్నాయి కదా. ఆ నమ్మకం ఉన్నప్పుడు వీళ్ళ మీద చెప్తున్నా. నేను ఇలా చరిత్ర చెప్తా, ఆచార్య గారికి తెలియకుండొచ్చు. గాలి జనార్దన్ రెడ్డి కోట్ల రూపాయల కుంభకోణాలతో ఇలా శుద్ధపుట్ర మాటలు చెప్తున్నటువంటి పార్టీ మనుగడ సాధించింది. వాళ్ళు ఎడబెట్టుకుంటారు, ఏం చేయలేదని వాళ్ళు.
రైట్ అమరేందర్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, అన్వేష్ గారు